వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జిల్లా గుండ్ల సింగారంలో ఘనంగా తీజ్ ఉత్సవాలు. తీజ్ ఉత్సవాల్లో పాల్గొని చిందేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్ధం చేసిన SFI నాయకులు. మైనర్ విద్యార్థి శ్రీహర్షిని హత్య చేసిన నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. వరంగల్ జిల్లా నక్కలగుట్టలో రెండో రోజుకు చేరిన విద్యుత్ ఉద్యోగుల నిరసన. CMD ప్రభాకర్ రావును కాల్చి చంపాలని MP రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ధర్నా. మేడ్చల్ జిల్లా KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణ హత్య. బిజినెస్ లో ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగినట్లు భావిస్తున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్ గుండ్ల సింగారంలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, MP కవిత, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, శంకర్ నాయక్, మాజీ MP సీతారాం నాయక్, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, తీజ్ ఉత్సవ కమిటీ చైర్మన్ బానోతి సింగ్లాల్ పాల్గొని వారితో కలిసి చిందులు వేశారు. ఈ సందర్భంగా గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ సవాలాల్ జయంతిని అధికారికంగా గుర్తించిన ఘనత TRS ప్రభుత్వానిదే. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించి తీజ్ ఉత్సవాల్లో కనీసం బంజారాల సాంప్రదాయ దుస్తులు ధరించాలి. సేవాలాల్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు జరిగే విధంగా కృషి చేయాలన్నారు. బంజారా భవన్ ఏర్పాటు కోసం కృషి చేయాలని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో 10వ తరగతి చదువుతున్న శ్రీహర్షిని అనే మైనర్ విద్యార్థిని హత్య చేసిన నిందితుడు నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని SFI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సానబోయిన ఉపేందర్, ధనియాకుల శ్రీకాంత్ వర్మలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని, రాష్ట్రంలో కూడా మైనర్ బాలికలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మేము మహిళలకు, అమ్మాయిలకు రక్షణ కల్పించడానికి ఏర్పాటు చేశామని గొప్పలు చెబుతుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో అత్యాచారాలు జరుగుతున్నా షీ టీంలు, షో టీంలలా వ్యవహరిస్తున్నాయని వారు ఎద్దేవా చేశారు. నిందితుల తరపున ఎవరూ కోర్టులో వాదించకూడదని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ చట్టాలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా అందరినీ ఐక్యం చేసి పోరాటాలు, ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నిన్న మహబూబ్ నగర్ జడ్చర్ల చెందినటువంటి మైనర్ విద్యార్థిని శ్రీహర్షిని హత్య చేసినటువంటి ఉదంతాన్ని నిరసిస్తూ ఈరోజు జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అనేక దఫాలుగా చిన్నపిల్లల మీద, అదేవిధంగా మహిళల మీద, విద్యార్థుల మీద, మైనర్ విద్యార్థుల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే మేము వాటిని నిర్మూలిస్తాం అని చెప్పేసి షీ టీమ్స్ ఏర్పాటు చేసినామని చెప్పేసి ప్రభుత్వం పక్క చెప్తున్నప్పటికీ కూడా ఆ షీ టీమ్స్ షో టీమ్గా మిగిలిపోయినాయి తప్ప విద్యార్థులకు, మహిళలకు ఎటువంటి రక్షణ కల్పించలేదని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు, అదేవిధంగా మహిళలకు కూడా రక్షణ కరువైంది. వెంటనే వారికి రక్షణ కల్పించాలని చెప్పేసి SFI సూర్యాపేట జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో విద్యార్థిని ఐక్యం చేసి భవిష్యత్తులో ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. భారత విద్యార్థి ఫెడరేషన్ SFI సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ప్రేమోన్మాది అయినటువంటి BJP నాయకుడు నవీన్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరుగుతూ ఉన్నది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందినటువంటి మైనర్ విద్యార్థిని శ్రీహర్షిని ప్రేమ పేరుతో వేధించి ఫేస్బుక్లో పరిచయమై నువ్వు నన్ను ప్రేమించవా అని చెప్పేసి లైంగికంగా దాడికి పాల్పడినటువంటి నేపథ్యంలో ఆ విద్యార్థిని హత్య చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు దేశంలో అమ్మాయిలకు రక్షణ కరువైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కేంద్రంలో BJP ఉంటూ అమ్మాయిలకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి ఒకవైపు చెప్పుకుంటూనే అదే BJPకి చెందినటువంటి, ABVPకి చెందినటువంటి నాయకులే ఈరోజు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారాలకు పాల్పడి హత్యలు చేయడాన్ని SFI తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. తక్షణమే నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇలాంటి BJP, ABVP నాయకులకు బుద్ధి వచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా బయటకు వచ్చి తీవ్రమైనటువంటి నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. నవీన్ రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో నక్కలగుట్ట విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగుల నిరసన రెండవ రోజుకు చేరింది. CMD ప్రభాకర్ రావుని కాల్చి చంపాలని MP రేవంత్
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల భారీ ర్యాలీతో ధర్నా చేపట్టారు. బేషరతుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యుత్ సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధి 7th ఫేజ్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి సతీష్ గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ప్రకాశం జిల్లా మార్టూర్కి చెందిన సతీష్ మూసాపేటలో నివసిస్తూ ఐటీ స్లేట్ సొల్యూషన్స్ అనే కంపెనీని స్థాపించి తనతో పాటు హేమంత్ అనే పార్ట్నర్ తో నడుపుతున్నాడు. అయితే సతీష్ ఇంటికి రాకపోవడంతో సతీష్ భార్య ప్రశాంతి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేపీహెచ్బీ పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 7th ఫేజ్ లోని నివాసం ఉంటున్న హేమంత్ ఇంటిలో నుంచి దుర్వాసన వస్తుందని పక్కింటి వారు కేపీహెచ్బీ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చూసి సతీష్గా గుర్తించారు. బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. అయితే బిజినెస్ లో హేమంత్ తో ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడలో శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ మన దేశానికి అతిపెద్ద సంపద ప్రపంచంలో ఏ దేశానికి లేదని, యువత మన దగ్గర ఉన్నదని, నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు అన్ని సంపదల కంటే ముఖ్యమైన సంపద యువత భారతదేశానికి దండిగా ఉన్నదన్నారు. 25 సంవత్సరాలకే ప్రపంచానికి స్ఫూర్తిదాయకమైన స్వామి వివేకానంద గారు చెప్పినట్లు ఈ దేశానికి పేరు ప్రతిష్టలు రావాలంటే అన్ని రంగాల్లో పాటు క్రీడా రంగంలో కూడా అభివృద్ధి చెందాలని అన్నారు. అనంతరం సీనియర్ క్రీడాకారులను శాలువాలతో సత్కరించి విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. కర్నూలు బనగానేపల్లె నియోజకవర్గంలోని అవుకు మండలం కునుకుంట్ల గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు పిడిబాకులతో దాడి చేశారు. 2 రోజుల క్రితం గ్రామంలో వైసీపీ వారే తమ ఇండ్లపై విద్యుత్ శాఖ అధికారులతో దాడులు చేయించినట్లు టీడీపీ వర్గీయులు అనుమానాలు వ్యక్తం చేశారు. కోపోద్రేకులైన టీడీపీ వర్గీయులు గంగోళ్ల లక్ష్మణ, లక్ష్మీనారాయణ, బాలపక్కిరి గంగులన్నతో సహా 10 మంది కలిసి వైసీపీ వర్గీయులపై పిడిబాకులతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గాయపడిన వైసీపీ వర్గీయులకు గాయాలవడంతో బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బాధితులు అవుకు మండలం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. సార్ మాది కునుకుంట్ల గ్రామం అవుకు మండలము వచ్చేసి నా పేరు సాముగాల మద్దిలేటి, మా తండ్రి పేరు మద్దిలేటి. సార్ మాకు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి కరెంటు విద్యుత్ వచ్చేసి 200 యూనిట్లు ఇస్తున్నది కదా. వచ్చేసి అక్కడ కరెంటు వారు అవుకు కరెంటుకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారు వచ్చేసి మా గ్రామంలో రైడింగ్ జరపడింది జరుగుతున్నారు సోమవారము. అక్కడ జరిపి వచ్చేసి మీటర్ల మామూలుగా వచ్చి డీపీల దగ్గర వచ్చేసి కరెంటు ఫీజులు పెరికేసి మా గ్రామంలో కరెంటు లేకుండా చేసినారు. ఆ విషయంలో మీ ఏఈ గారిని అడిగితే వచ్చేసి మీరు మీటర్లు కట్టరమ్మా, మీటర్లు కట్టి ఒక్కొక్కరికి 150 అవుతుంది, అప్లికేషన్ పై ఒక 50 అవుతుంది, అది కట్టి తీసుకొని రానమ్మా అని చెప్పి వచ్చినారు. అక్కడ ఏం జరిగిందంటే దాని విషయంలో మేము మాట్లాడి వచ్చేసి అక్కడ గ్రామ వాలంటీర్కి చెప్పినాము. ఇట్లా ఏదన్నా వచ్చేసి గ్రామంలో ఇట్లా చెప్పినారు కదా మీకు, ఆ గ్రామ వాలంటీర్లు వచ్చేసి వీళ్ళ పేర్లు కుటుంబాలు అక్కడ ఇచ్చి రైడింగ్ జరిగినప్పుడు కుటుంబాల పేర్లు రాసుకున్నారు సార్. అక్కడ రాసుకుంటే వచ్చేసి ఆ కుటుంబాల పేర్లలో వచ్చేసి ఆ పేర్లు రాసుకొని ఒక్కొక్కరితో 150 అమౌంట్ తీసుకొని ఒక అప్లికేషన్కి 50 తీసుకొని మొత్తం 200 అవుతుందా తీసుకుంటామని చెప్పి వాలంటీర్లు చెప్పడం జరిగింది ఆఫీసర్లు. ఆ విషయంలో వచ్చేసి మేము ఇక్కడ అవుకు మండలం విద్యుత్ శాఖ గారికి మా కుటుంబానికి సంబంధించిన మీటర్లు కట్టడానికి విద్యుత్ శాఖ వారికి ఏఈ దగ్గరికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి అక్కడ అవతల పార్టీకి సంబంధించిన టీడీపీ వర్గానికి సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ గంగోళ్ళ లక్ష్మణ, వచ్చేసి గురిగాల లక్ష్మీనారాయణ, వచ్చేసి పెట్టుకోట బాలపక్కిర, తోలగుల్లి నాగన్న,
అంత మొత్తం ఒక 10 మంది వచ్చి వాళ్ళు వచ్చేసి నా కొడుకు రైడింగ్ జరిపించినది ఈ కరెంటు విషయంలో, నాకు లేకపోతే ఇప్పుడే కానీ మన ఇంటికి రాలేదని చెప్పి ఆ విషయంలో గొడవ పడినాము. అవతల పార్టీ వాళ్ళు ఇతర వాళ్ళు అందరితో సర్దమనింది. అక్కడ ఉన్న వాళ్ళ ఆఫీసుల్లో మమ్మల్ని విడిపించడం జరిగింది. ఆ విషయంలో మళ్ళీ మేము సర్దుకుని వాళ్ళ ఒక వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కొడుక నీ కథ చూసాంరా నా కొడుకని మా దగ్గరకు వచ్చి సవాల్ వేసినాడు. ఆ విషయంలో వచ్చేసి నేను నిన్న మా గ్రామానికి వెళ్ళి వచ్చేసి మా అన్నదమ్ములైనా మేము కరెంటు మామూలు మీటర్లు కట్టడానికి అక్కడికి చెప్పడానికి పోతుంటే నన్ను కాపు కాసి వచ్చేసి నైట్ 7 గంటల టైంలో పిడిబాకు తీసుకుని పొడవడంతో నా వెనక వస్తున్న మా అన్న కొడుకైన లక్ష్మణ అడ్డుపడడంతో నాకు అక్కడ మాకు పిడిబాకు తప్పిపోయి చేయి పడింది. చేయికి ఇక్కడ గాయమైంది. వచ్చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ కౌకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాము. వచ్చేసి వాళ్ళు వచ్చేసి బనాంపల్ హాస్పిటల్కి రెఫర్ చేసినారు. అక్కడ ఉంటే వచ్చి ఈరోజు ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వబోతున్నాం సార్. తాడిప్రతి మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లాలో కొలువైన శ్రీ బ్రహ్మరామదేవి అమ్మవారికి బంగారు ఖడ్గం సమర్పించారు. 235 గ్రాములతో తయారు చేయబడిన ఈ ఖడ్గమును ఇరువైపులా సింహం లలాటలను కూడి ఉంది. అదేవిధంగా 2 వైపులా కూడా 2 తెల్లరాళ్లు మరియు పచ్చరాళ్లను కలిగి ఉంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ ఖడ్గాన్ని అర్చకులు, వేద పండితులు, అధికారుల సమక్షంలో కార్యనిర్వహణాధికారికి అందజేశారు. అనంతరం దాతలకు వేదాశీర్వచనం చేసి శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను, ప్రసాదాలను అందజేయడం జరిగింది. ఈ బంగారు ఖడ్గం విలువ 9.45 లక్షలు ఉందని దాతలు తెలియజేశారు. గణపతి నవరాత్రులను ప్రతి ఒక్కరూ సంతోషంగా నిర్వహించుకోవాలని, ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రులు జరుపుకోవాలని వరంగల్ డీజీపీ స్పష్టం చేశారు. రాజశ్రీ గార్డెన్లో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గణపతి నవరాత్రులు నిర్వహించేవారు విధిగా మైక్ పర్మిషన్తో పాటు కరెంటు పర్మిషన్ తీసుకోవాలని, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా మండపాలను ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో త్రీనగర్లోని వివిధ గణపతి మండపాల నిర్వాహకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇది మాత్రం సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ప్రశాంతంగా జరిగే పండుగలు కార్యక్రమానికి చేసిన మీడియాలందరికీ తెలియజేస్తున్నాం. ఇది గణేష్ దానికి సంబంధించిన మరియు వరంగల్ మరియు ఇక్కడికి మున్సిపాలిటీలోనే వచ్చే ఉత్సాహించిన వాళ్ళు పాటించే బృందాలందరికీ కూడా మీడియా మిత్రులకు ప్రతి పనిలో కూడా దేశంలో ఉత్సవాలు నిర్ధారణ కూడా పిలిచి 5 నిమిషాల రూపాయలు మాత్రమే అందరికీ వారిని విస్తరించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళకి తెలిసిగా చెప్పాల్సి వస్తుంది. ఒకసారి ఈ సిబ్బందిని ఎవరెవరు ఏ మండపానికి పోతున్నారో కనబడుతున్నట్లయితే వారికి కనబడే విధంగా ఏ అధికారి అక్కడ పోతున్నా అంతకున్న మహిళలు పోతుంది, చిన్నపిల్లలు పోతుంది, అది ఇబ్బందికరంగా అందించే ఏ అధికారి వెళ్ళలేదు ఆ అధికారికి సంబంధించిన డిస్ప్లే అయ్యే విధంగా చెప్తే బాగుంటుంది సార్. ఈ రోజు పర్టికులర్గా విధానప్పుడు ఏమాత్రం ఉంటుంది సార్. మేము ప్రస్తుతాన్ని దానికోసమే మేము డయాగ్రామ్ పెట్టడం జరిగింది. సో మెయిన్గా ఈ ముఖ్య ఉద్దేశం ఈ రోజు మనం ఇక్కడ సమావేశం అయ్యింది వినాయకుడి ఉత్సవాలను ఘనంగా, శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా నిర్వహించుకోవడం. అదేవిధంగా ఏ సందర్భంలో మనకు 10 రోజుల పాటు మొహరం ఉత్సవాలు కూడా జరుగుతాయి. వాటిని కూడా మన సోదరులు 2 పండుగలు సేమ్ టైంలో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 2 కూడా మనము ఒకరిని గౌరవించుకొని మనం గౌరవం పొందడం అనేది మన భారతీయ సాంప్రదాయం. మీరు చూడండి, ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి గొప్ప విలువలు, సాంప్రదాయ విలువలు ఉన్నటువంటి దేశం అంటే భారతదేశం. అందుకే ఈరోజు మన దగ్గర మన ప్రపంచంలో ఆర్థికంగా కింది స్థాయిలో ఉన్నా కానీ మన ప్రపంచ వేదికల మీద భారతదేశానికి ఒక గొప్ప విలువ ఉంది అంటే ఇది ఒక విభిన్నమైనటువంటి సంస్కృతులకు, సాంప్రదాయాలకి ఒక నిలువుటద్దంగా ఉన్నది. ఇలాంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. అంత గొప్ప దేశంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క గౌరవాన్ని, ప్రతి వ్యక్తి యొక్క సాంప్రదాయాన్ని గౌరవించి వాళ్ళ నుంచి మన్ననలు పొందడం అనేది ప్రతి పౌరుడు యొక్క బాధ్యత. ఇది ఒక సందర్భమే కాదు, ఎన్నో సందర్భాలు పోలీసు మీకు ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తికి పోలీసు ఒక మిత్రుడు. మీరు కూడా యూనిఫామ్
యూనిఫామ్ లేనటువంటి పోలీసులే మీరు కూడా సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏమేమి అసాంఘిక చర్యలు ఏమేమి మీరు కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా ప్రివెంట్ చేయొచ్చు, అదేవిధంగా మీరు మా దృష్టికి తీసుకురావచ్చు. కాబట్టి ఈ రెండు పండుగలని కూడా మనం శాంతియుతంగా సామరస్యపూర్వకంగా జరుపుకోవాలి. నాకు తెలుసు ఇక్కడ వరంగల్ వచ్చి నేను 5 months అవుతుంది. 5 నెలల కాలంలోనే కాదు, అంతకు ముందు జరిగినటువంటి చరిత్రలో కూడా చూస్తే వరంగల్ ఒక మంచి చరిత్ర ఉంది. ఎస్పెషల్లీ మత సామరస్యానికి నిలువుటంతం. తెలంగాణలో చూస్తే ఏ ఏరియాలోనైనా కొంచెం టెన్షన్ వాతావరణం ఉంటుంది, కానీ వరంగల్ పట్టణంలో చూసినట్లయితే అన్ని మతాల వాళ్ళు, అన్ని సంస్కృతుల వాళ్ళు ఒక వేదికపైకి వచ్చి ఈరోజు చూడండి మన వేదిక మీదనే అన్ని విభిన్న మతాల వాళ్ళు కూర్చుని ఒకరిని పొగుడుకోవడం, ఒకరి సాంప్రదాయాన్ని ఒకరిని గౌరవించుకోవడం అనేది ఇది ఒక మంచి సాంప్రదాయం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు 3 థియేటర్లలో సాహో మూవీ హౌస్ఫుల్ గా నడుస్తున్న సందర్భంగా ప్రభాస్ అభిమానులకు ఆనందాలు మిన్నంటాయి. సాహో సినిమా చూడడానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఉదయం 5:30 శివా సినీ కాంప్లెక్స్ కు బారులు తీరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన వాగేశ్వరి స్కూల్ బస్ ప్రమాదంలో 3 విద్యార్థులు మరణించగా మరో 19 మంది విద్యార్థులకు గాయాలవడం చాలా బాధాకరమని జేఎన్టీయూ హెచ్ఐకాస రాష్ట్ర కోఆర్డినేటర్ ఎర్రవెల్లి జగన్ అన్నారు. ఈ సందర్భంగా ఎర్రవెల్లి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు 20 లక్షల చొప్పున కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలని, అదేవిధంగా వాగేశ్వరి పాఠశాలను సీజ్ చేయాలని, పర్మిట్ లేని ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థుల ఆత్మకి శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ చైర్మన్ ప్రవీణ్, జనరల్ సెక్రటరీ పూర్ణచంద్ర, రాష్ట్ర కమిటీ నాయకులు బర్ల తరుణ్, ప్రశాంత్, భాను, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో, తిరుమలవాడ డిపో ఏరియాలో నిన్న స్కూల్ వ్యాను వాగేశ్వరి పాఠశాల, ప్రైవేట్ పాఠశాల వ్యాను ఢీకొని ఆ సంఘటనలో 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాన్ని మరి జేఎన్టీయూగా జేఎన్టీ యూనివర్సిటీ హైదరాబాద్లో ఈరోజు ఖండిస్తూ మరి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ ఆత్మకు ఆశీర్వాదాలు అర్పిస్తూ ఈరోజు జేఎన్టీయూజేఎస్ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఉన్నతాధికారులకు కానీ ఒకటే హెచ్చరిస్తున్నాం. ఏదైతే పర్మిట్ లేనటువంటి బస్సులు నడుపుతున్నారో, ఫిట్నెస్ లేనటువంటి బస్సులు నడుపుతున్నారో ఆ బస్సులు వెంటనే సీజ్ చేయండి. సీజ్ చేయలేని పక్షంలో ఇంకా దానాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఫిట్నెస్ లేని బస్సులు, అదేవిధంగా పర్మిట్ లేని బస్సులని సీజ్ చేసి విద్యార్థుల భవిష్యత్తు రీత్యా విద్యార్థుల ప్రాణాలు కాపాడుతుంది ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ఎవరైతే ఆ సంఘటనలో 3 విద్యార్థులు చనిపోయినారో వాళ్ళ కుటుంబాలకి 5 లక్షలు కాదు 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా వారి యొక్క బాధిత కుటుంబాలు, విద్యార్థుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం వెంటనే వారికి ఒక ఉద్యోగం, వీటికి ఒక ఉద్యోగం వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, ఈ సంఘటనను కనుక మరొకసారి భవిష్యత్తులో పునరుద్ధరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ వారు తక్షణమే చర్యలు చేపట్టాలని పక్షంలో జేఎన్టీయూజేఎస్గా జేఎన్టీ యూనివర్సిటీ విద్యార్థులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి మరొక విద్యార్థి ఉద్యమాన్ని మొదలు పెడతామని హెచ్చరిస్తూ ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ కూడా విద్యార్థి ఉద్యమాలు జై భీమ్ తెలుపుకుంటూ జై భీమ్, జై తెలంగాణ. సికింద్రాబాద్ వారాసిగూడలోని కారుణ్య వెల్ఫేర్ సొసైటీ లయన్స్ క్లబ్ అల్వాల్ ఆస్థా ఆధ్వర్యంలో సీతాఫల్ మండీలోని ఆర్య సమాజ్లో సామూహిక సీమంతాలు నిర్వహించారు. వినూత్నంగా 11 మంది గర్భిణీలకు మన సాంప్రదాయ ప్రకారం సీమంత కార్యక్రమం నిర్వహించారు. ఆర్థిక సమస్యలున్న 11 మంది గర్భిణీలకు ఒక పుట్టింటి వారి వలె కారుణ్య వెల్ఫేర్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ వారు సాంప్రదాయ ప్రకారం నిర్వహించినందుకు ఎంతగానో సంతోషంగా ఉందని పలువురు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తోబుల వీణా సరస్వతి, నగేష్ శర్మ, దుర్గావాణి, మృదుల, మోహన్ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన యువతకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని రకాలుగా అనుమతులు తీసుకోవాలని అన్నారు. వినాయక విగ్రహ మండలి కార్యనిర్వాహక బృందం 5 సభ్యుల వివరాలు, ఫోన్ నెంబర్లు నమోదు చేయాలని తెలిపారు. ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే ముందస్తు సమాచారం అందించాలని అన్నారు. వినాయక విగ్రహ ఏర్పాట్లు చేసే ప్రదేశంలో విద్యుత్ సరఫరా విషయంలో TSND PDCL వద్ద క్లియరెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా పొందాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సర్పంచ్ తిరుపతి, కొండూరు సర్పంచ్ ప్రభాకర్, జెడ్పీటీసీ ముత్యం, వివిధ గ్రామ సర్పంచ్లు పాల్గొన్నారు. తెలుసుకోవడానికే ఈ యొక్క పీస్ కమిటీ అనేది మనకి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీనికి చేసిన అందరికీ మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పాము గణేష్ ఇప్పుడు అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కంపల్సరీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లై చేయాలి ఎట్లా మీకు తర్వాత మా కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అదేవిధంగా మీ యొక్క వినాయకుడి విగ్రహం పెట్టే ప్లేస్ కూడా ఉమ్మిడ కావచ్చు, కొండూరు కావచ్చు. MDO గారు చెప్పిండు, MDO గారు కూడా ఏర్పడదు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మాకు తెలియజేయండి. మాకు తెలియజేస్తే దానికి సంబంధిత అధికారులతో మాట్లాడి మేము దానికి సొల్యూషన్ అనేది ఏర్పాటు చేస్తాము. తర్వాత ఇంకొకటి అంటే లాస్ట్ గతంలో అయ్యుండొచ్చు సోషల్ మీడియా. మీకు ఏదైనా తెలిస్తే అది పెట్టడానికి ముందు ఇది మంచిదా చెడ్డదా, దీనివల్ల నాకేమైనా వస్తుందా అనేది ఒకసారి ఆలోచించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒకటి ఫాలో చేయాలి. లాస్ట్ మంత్కి కూడా మన దగ్గర 2 years బ్యాక్ ఏదైనా ఒకటి అది మంచి కానీ చెడే కానీ పెట్టేటప్పుడు దీనివల్ల అసలు మనకేమొస్తుంది. ఇప్పుడు నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని పసునూరు ముష్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్కార్ బడులకు చేయిత కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్, బ్యాగ్స్, ప్లేట్స్, వాటర్ బాటిల్స్, పెన్నులు, 33 బెంచీలను, జాతీయ నాయకుల ఫోటోలను 300 మంది విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద గ్రామీణ విద్యార్థుల కోసం కస్తూరి ఫౌండేషన్ ద్వారా అండగా ఉంటామని ఆయన అన్నారు. కస్తూరి ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, 10వ తరగతిలో 10కి 10 పాయింట్లు సాధించిన విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా 6,000 రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల విద్యాధికారి గురువారావు, స్వామి వివేకానంద ఉత్సవ సమితి అధ్యక్షులు కర్నాటి శ్రీహరి, పాఠశాల HM నక్క యుగేందర్, ఫౌండేషన్ సభ్యులు సాగర్ల లింగయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చదువుకు చేరువ కాకపోతే చదివే పేదవాడ చింతకు వెళ్లాలన్న స్వామి వివేకానంద ప్రబోధాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫౌండేషన్ ప్రారంభించిన రోజు నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలపై దృష్టి పెడుతూ ప్రభుత్వ పాఠశాల బలోపేతం లక్ష్యంగా అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటాం. ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల ఉన్నతికై రకరకాల కార్యక్రమాలు రూపొందిస్తున్నాం మా కస్తూరి ఫౌండేషన్ ద్వారా. అందులో భాగంగా ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నోట్బుక్స్ కావచ్చు, స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, స్టడీ మెటీరియల్ కావచ్చు, స్టేషనరీ మెటీరియల్ ఇవన్నీ ఎవరైతే కొనుక్కోలేరో వాళ్ళకు మా ఫౌండేషన్ ద్వారా తయారు చేసి అందిస్తున్నాము. ప్రతి విద్యా సంవత్సరం ఇప్పటి వరకు ఒక 10,000 మంది విద్యార్థులకు గత 2 సంవత్సరాలుగా ఇస్తూ వస్తున్నాము. ఈ విద్యా సంవత్సరం కూడా ఒక 10,000 మంది విద్యార్థులకు మా ఫౌండేషన్ ద్వారా ఈ స్టడీ కిట్స్ అందిస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకంగా ఒక స్టడీ మెటీరియల్ తయారు చేయించి వాళ్ళను పరీక్షలకు సన్నద్ధం చేసే విధంగా, వాళ్ళ మానసిక స్థైర్యం పెంచే విధంగా, ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా ఒక స్టడీ మెటీరియల్ని రూపొందించి ప్రతి పాఠశాలలో అందిస్తూ వచ్చినాం. ఆ స్టడీ మెటీరియల్ ఇచ్చే క్రమంలో విద్యార్థుల ముందు ఒక లక్ష్యాన్ని ఉంచుతున్నాం. ఎవరైతే స్టడీ మెటీరియల్ మా 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10/10 గ్రేడ్ పాయింట్స్ తెచ్చుకుంటే వాళ్ళకి మా ఫౌండేషన్ ద్వారా క్యాష్ అవార్డు ఇస్తామని ప్రకటిస్తున్నాం. ప్రతి పాఠశాలలో ఇచ్చిన మాటకు అనుగుణంగా ఎవరైనా విద్యార్థులు తెచ్చుకుంటే వాళ్ళకి ఆ క్యాష్ అవార్డు కూడా ఇస్తున్నాము. విద్యార్థులందరూ కూడా మా ఫౌండేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మా సాయం పొందిన విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యావంతులై ఉత్తమ పౌరులుగా ఎదిగి ఈ దేశాభివృద్ధికి తోడ్పడితే మా కస్తూరి ఫౌండేషన్ లక్ష్యం నెరవేరండి. కస్తూరి ఫౌండేషన్ వాళ్ళు మా విద్యారంగానికి చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయం. ముఖ్యంగా కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీచరణ్ గారు మా వెనుకబడినటువంటి నాంపల్లి, చింతపల్లి, మరిగూడ మండలాల లోపల ఈ విద్యా కార్యక్రమాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. మరి వారికి ముఖ్యంగా వారి లక్ష్యం ఒకటే, వివేకానందుని స్ఫూర్తితోని విద్యార్థుల లోపల జ్ఞానాన్ని పెంచాలి, విద్యార్థుల యొక్క భావి భవిష్యత్తును నిలపాలనేటువంటి లక్ష్యంతో వారు ఈ స్టడీ కిట్స్ కానివ్వండి, బెంచెస్ కానీ ఇవన్నీ కూడా అందిస్తున్నారు. ఈ విధంగా అందించడం వల్ల నిరుపేద పిల్లల లోపల జీవితం లోపల స్థిరపడాలంటే ఒక మంచి సంకల్పం పెరుగుతుంది. మరి వారి లక్ష్య సాధన లోపల మా పిల్లలందరూ కూడా కష్టపడి వారు ఏ లక్ష్యం కొరకైతే ఈ ఫౌండేషన్ స్థాపించినారో ఆ లక్ష్య సాధన లోపల మా పిల్లలందరూ కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా మాటిస్తూ
ముగిస్తున్నాను. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి వసంత్ నగర్ లో కాలనీలోని మేడ్చల్ జిల్లా కూకట్పల్లి వసంత్ నగర్ కాలనీలో మీడో ల్యాండ్ అపార్ట్మెంట్స్ లో గత రాత్రి కురిసిన వర్షానికి గోడ కూలి సెల్లార్లో పార్క్ చేసిన 4 కార్లు ధ్వంసమయ్యాయి. మీడో ల్యాండ్ అపార్ట్మెంట్ ప్రహరీ గోడ ఆనుకొని ఉన్న మట్టి కొండ వర్షానికి బాగా నానడంతో ఈ ఘటన జరిగింది. గోడ కూలడంతో కారులు ధ్వంసమయ్యాయి. కారు ఓనర్స్ ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు కాంతారావు, స్థానిక కార్పొరేటర్ కావ్యారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ గత సంవత్సరం మే భవన నిర్మాణ లోపాలు సొసైటీకి చెప్పడం జరిగిందని, అయినా బిల్డర్లు స్పందించలేదని అన్నారు. టౌన్ ప్లానింగ్ కమిషనర్ దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అతనిపై చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ఈ బిల్డింగ్ కట్టిన బిల్డర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక నివాసం ఉంటున్న ప్రజలు కోరుతున్నారు. కూకట్పల్లి వసంతనగర్ కాలనీలో ఉన్న మిడల్ ల్యాండ్స్లో మేమందరం నివసిస్తున్నామండి. 3 సంవత్సరాల క్రితము మేము ఈ ప్లాట్లు ఖరీదు చేసి ఇక్కడ నివసిస్తున్నాము. గడిచిన 3 సంవత్సరాలుగా కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము, బిల్డర్ దృష్టికి తీసుకెళ్ళినాము. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది కూడా. ఖచ్చితంగా ఇది నిర్మాణ లోపమేనండి. అదృష్టం బాగుండి తెల్లవారుజామున 3:30 గంటలు జరిగింది కాబట్టి ప్రాణ నష్టం కానీ వేరే కానీ ఏమి జరగకుండా పోయినది. ఇప్పటికైనా సరే దీని మీద గట్టిగా చర్యలు తీసుకొని మాకు, మా కుటుంబానికి, మా ఆస్తులకి రక్షణ కల్పించవలసిందిగా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఏదైతే ఈ సంఘటన భయంకరమైన సంఘటన నీటిలో జరగడం అనేది అదృష్టాలు మంచిగా ఏంటంటే మధ్యాహ్నం పూట జరుగుతుంది ఇబ్బందికరమైనది. ఇది కఠినమైనటువంటి చర్య తీసుకుంటారు. ఈ పద్ధతిలో కన్సల్ట్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో మేము గత 1 year కింద నేను చెప్పడం జరిగింది, ప్రమాదకరంగా ఉంది, దీన్ని యాక్షన్ తీసుకోమని చెప్పాను. మన బిల్డర్ పట్టించుకోలేదు. నేను ఇమీడియట్లీ వేరే కూడా కన్సల్ట్ ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు కూడా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, నేను కూడా మాట్లాడతాను. అదేవిధంగా కన్సల్ట్ ఉన్నటువంటి మా దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కమిషనర్ గారు కూడా ఇప్పుడే ఇన్ఫార్మ్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది జరగకుండా బిల్డింగ్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది, పక్క కూడా ఎప్పుడు గురిపోతే ప్రమాదం ఉంది. దాన్ని ప్రభుత్వ పరంగా చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుపోతా ఉన్నాం. కొన్ని అమ్మేసుకుని వెళ్ళిపోయి ప్రమాదం చేస్తారు కాబట్టి ఇటువంటి ఆలోచన చేసుకోవాలి. ఇంత పెద్ద అపార్ట్మెంట్ కట్టినప్పుడు వాళ్ళకి అన్ని రకాలుగా ఇవ్వాల్సిన బాధ్యత బిల్డర్లకు ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా ఏదైతే ఆ రోజు పర్మిషన్ తీసుకున్నప్పుడు ఏ రకంగా కట్టిస్తాను ఆ రకంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దీని మీద చాలా సీరియస్గా తీసుకొని నేను ఇప్పుడే వెళ్ళిన తర్వాత కమిషనర్ గారితో మీటింగ్ ఉంది, రివ్యూ మీటింగ్లో మాట్లాడి తగినటువంటి చర్యలు తీసుకొని బిల్డర్ ద్వారా గవర్నమెంట్ పరంగా జేఎన్టీ వాళ్ళ ఇన్స్పెక్షన్ కూడా పంపిస్తాం. బిల్డింగ్ డ్యామేజ్ ఎట్లా ఉంటుంది జేఎన్టీ వాళ్ళ రిపోర్ట్ ప్రకారమే మళ్ళీ దీన్ని కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తాం. నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయం వెనుక భాగంలో కాకతీయ కాలువలోకి మొసలి వెళుతుండగా గ్రామస్తులు చూసి భయాందోళనకు గురయ్యారు. కొంతమంది గ్రామస్తులు ధైర్యం చేసి మొసలిని పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. హలో ఏం కాదు ఇప్పుడేమైతే దాని పైప్ మైపికింది అది గుర్రం మైసన ఫేమస్ అవుతారు టిక్ టాక్ లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ జిల్లా గుండ్ల సింగారంలో ఘనంగా తీజ్ ఉత్సవాల్లో పాల్గొని చిందేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు. మైనర్ విద్యార్థి శ్రీహర్షిని హత్య చేసిన నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. వరంగల్ జిల్లా నక్కలగుట్టలో 2వ రోజుకు చేరిన విద్యుత్ ఉద్యోగుల నిరసన. సీఎండీ ప్రభాకర్ రావును కాల్చి చంపాలని ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ధర్నా. మేడ్చల్ జిల్లా కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణ హత్య. బిజినెస్ లో ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగినట్లు భావిస్తున్న పోలీసులు. ఇవే బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.